హాయ్ ఫ్రెండ్స్. ఎల్ఐసి నుండి మనకు గవర్నమెంట్ జాబ్స్ ఇందులో మనకు 180 పోస్టులు అని చెప్పేసి నోటిఫికేషన్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! ఇప్పుడు వెబ్‌సైట్ ఏ విధంగా ఓపెన్ చేయాలి అండ్ అప్లికేషన్ ఏ విధంగా ఫిల్ చేయాలనేది చూద్దాం. సో, నేనైతే గూగుల్ ఓపెన్ చేస్తున్నా. గూగుల్‌లో సెర్చ్ బార్‌లో www.lichousing.com ఇక్కడ మీరు ఎలాంటి స్పెల్లింగ్ మిస్టేక్ చేయకండి. ఎలాంటి ఎక్స్‌ట్రా స్పేసెస్ గాని, ఎక్స్‌ట్రా డాట్స్ గాని ఇవ్వకుండా నీట్‌గా టైప్ చేయండి. సో, నేనిక్కడ సెర్చ్ బార్ క్లిక్ చేస్తున్నా. ఓకే బటన్. నేను ఆటోమేటిక్‌గా ఇక్కడ ఎల్ఐసి వెబ్‌సైట్‌లోకి వెళ్ళిపోయినా. మనం ఇక్కడ క్లిక్ చేస్తే మీకు కెరీర్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. చూడండి 3 డాట్స్ పైన క్లిక్ చేసినా కెరీర్ అని కనిపించింది. దానిపైన క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కిందకొస్తే రిక్రూట్‌మెంట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ అని కనిపిస్తుంది కదా! దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చూడండి డీటెయిల్ అడ్వర్టైజ్‌మెంట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ గురించి కనిపిస్తుంది. దాని కిందనే టు అప్లై ఆన్‌లైన్ క్లిక్ హియర్ కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మనం ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేసి నోటిఫికేషన్ నిజమా కాదా చూద్దాం. సో, రిక్రూట్‌మెంట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ ఉంది కదా! చూడండి ఇన్ని పోస్టులున్నాయి. ఎక్కడెక్కడ పోస్టులున్నాయి కూడా ఉంది. ఇదే నోటిఫికేషన్‌లో మీకు ఎగ్జామ్‌లో ఏమిస్తారు, ఎక్కడెక్కడ మీకు సెంటర్ ఉంది, ఎగ్జామినేషన్ సెంటర్ కూడా ఎక్కడెక్కడ ఉంటుంది, ఎక్కడెక్కడ జాబ్స్ ఉన్నాయి కూడా ఇందులో ఉన్నాయి. అంటే ఏ డిస్ట్రిక్ట్‌లో జాబ్స్ ఉన్నాయి, తెలంగాణలో ఎన్ని పోస్టులున్నాయి, ఆంధ్రాలో ఎన్ని పోస్టులున్నాయి. సో, ఇక్కడ కనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ తెలంగాణలో అయితే మనకు 24 పోస్టులున్నాయి. సో, నాకైతే ఇక్కడ తెలంగాణ కనిపించింది. ఆంధ్రప్రదేశ్ పైనుంటుంది చూడండి. సో, ఆంధ్రప్రదేశ్‌లో మనకు 8 పోస్టులున్నాయి. సో, మనకైతే 8 డిస్ట్రిక్ట్‌లో మనమైతే ప్లేస్ కావచ్చు. సో, ఇక్కడ చూడండి ఎవ్రీథింగ్ ఈ నోటిఫికేషన్‌లో మనకున్నాయి. సో, నేను బ్యాకొచ్చేసి హౌ టు అప్లై అనే దానిపై క్లిక్ చేసిన. క్లిక్ హియర్ టు న్యూ రిజిస్టర్. ఫస్ట్ రిజిస్టర్ కావాలి. రిజిస్టర్ అయిన తర్వాతనే మీరు అప్లై చేయొచ్చు. సో, ఫ్రెండ్స్ ఈ విధంగా మీరైతే ఈ జాబ్‌కైతే ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. సో, ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్.